అందరికీ నమస్కారం. నేను మీ రాజిని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. నాకు బాగా ఇష్టమైన టాపిక్ అండ్ మీరందరూ కామన్గా అడిగే కామన్ క్వరీస్లో ఒక టాపిక్. అంతేకాదు నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే పోస్టులు కానీ స్టోరీస్ కానీ 40% వీటి గురించే ఉంటాయి. సో అవేవో కాదు, బుక్స్. సో బుక్స్ అనేది నాకు ఇంత ఇష్టం అనేది మా బాబుతో చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది. సో ముందు నేను స్పిరిచువల్ బేస్డ్ బుక్స్ చదివేదాన్ని. బట్ మా బాబు పుట్టిన తర్వాత ఎన్ని బుక్స్ చదివానంటే ఇప్పటి వరకు 750+ బుక్స్ చదివాము. సో వీఆర్ గోయింగ్ క్లోజ్ టు టచ్ 1000 బుక్స్ బిఫోర్ కిండర్ గార్టెన్. సో ఇన్ని బుక్స్ చదివాము. నాకు ఈ జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఎందుకు అంటే బుక్స్ ఎంత హెల్ప్ అవుతాయి అంటే దే ఆర్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టాపిక్ గురించి నాకు ఏమైనా డిస్కస్ చేయండి అని చెప్తే గంట 2 గంటలు కూడా మాట్లాడేస్తుంటాను. అవన్నీ కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ లైవ్లో చూసుండొచ్చు ఇన్ కేస్ జాయిన్ అయ్యి ఉంటే. ఎందుకంటే నేను తెలుగు పేరెంట్స్తో కలిసి ఎవ్రీ వీక్ మేము బుక్కిష్ రీడింగ్ అనేది స్టోరీ టెల్లింగ్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ స్టోరీ టెల్లింగ్లో మేము ఏం చెప్తామంటే బుక్స్ ఎలా చదవాలి, అసలు బుక్స్ చదవడం వల్ల యూస్ ఏంటి, ఆల్ అబౌట్ బుక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అసలు కామన్గా అడిగే ఫస్ట్ క్వశ్చన్ అందరూ ఏంటి అంటే అసలు బుక్స్ ఎందుకు చదవాలి? బుక్స్ ఎందుకు చదవాలి అంటే లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వొకాబులరీ డెవలప్ అవుతుంది. అంతేకాదు పిల్లల్లో మనము చిన్నప్పటి నుంచే ఎర్లీ రీడర్స్ అంటే చిన్నప్పటి నుంచే చదవడం అనేది మనము పిల్లల్లో ఈ బుక్స్ చదవడం ద్వారా తెప్పించవచ్చు. మనకు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటాము అండ్ కమ్యూనికేషన్ అంటున్నాను కదా. సో మనం మాట్లాడేది ఇంట్లో కొన్ని మాటలు అయితే పిల్లలు మనం బుక్స్ చదువుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే కొన్ని వర్డ్స్ పిక్ చేసుకుంటారు. అది మనకు కూడా తెలియదు. వాళ్ళ తర్వాత మాట్లాడేటప్పుడు ఓహో ఈ బుక్స్లో నుంచి పట్టుకున్నారు కదా వీళ్ళు ఈ వర్డ్స్ అన్నీ అని కూడా తెలుస్తుంది అనమాట. అంతేకాదు మనము స్కూల్కి వెళ్తే అమ్మో బాబోయ్ పుస్తకాలు ఇన్ని చదవాలా అనే భయము పోగొట్టడానికి ఈ బుక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అన్నిటికి మించి బుక్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా. సో మనం బుక్స్ చదువుతూ ఉంటే టైం తెలీదు, రోజు కాదు. మనం బుక్స్ వల్ల గ్యాడ్జెట్స్ నుంచి పిల్లల్ని దూరంగా పెట్టచ్చు. ఈ ల్యాప్టాప్లు, ఫోన్లు, ఐప్యాడ్, టీవీస్, గ్యాడ్జెట్స్ అన్ని ఇచ్చేసి పిల్లల్ని చెడగొట్టడం కంటే ఒక 10 పుస్తకాల మీద మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది, పిల్లలకి చాలా టైం పాస్ అవుతుంది. అసలు బుక్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చాలామంది అడుగుతారు. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను మన పురాణాల ప్రకారంగా మన సీతమ్మ వారు కానీ బుక్స్ అనేది కడుపుతో ఉన్నప్పటి నుంచి చదివేవాళ్ళు అనమాట. సో నేను బాలవిక స్టూడెంట్ని అండ్ మా అమ్మ కూడా చెప్పారు బుక్స్ అనేది మనం కడుపుతో ఉన్నప్పుడు చదవండి అనడంతో నేను శివపురాణం అండ్ రామాయణం ఇలాంటివన్నీ కూడా నేను కడుపుతో ఉన్నప్పుడు మా బాబు 6 months క్యారింగ్లో ఉన్నప్పుడు నేను ఈ బుక్స్ చదవడం అనేది స్టార్ట్ చేశాను. అంతేకాదు మా వారు యుఎస్లో ఉంటారు, నేను ఇండియాలో ఉండేదాన్ని. సో అప్పుడప్పుడు స్టోరీ టెల్లింగ్ అనమాట, తను నరేట్ చేసేవాళ్ళు, నేను స్పీకర్ పెట్టేదాన్ని, ఒక్కోసారి ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చి భూమి దగ్గర పెట్టేదాన్ని. సో వాడు బాగా రెస్పాండ్ అయ్యాడు అనమాట. అంతేకాదు ఈ గాయత్రి మంత్రం ఈ చాంటింగ్ అనేది చేస్తూ ఉంటే పిల్లలు తెలియకుండానే లోపల కదులుతూ ఉండేవాడు కశ్యప్ అయితే. అసలు బుక్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి పిల్లలు పుట్టాక అని అడిగితే కనుక నేను 3 months తర్వాత అని చెప్తాను. బిఫోర్ 3 months కొంచెం మనం కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. లేదు మీరు అడ్జస్ట్ అయ్యాము మేము వీఆర్ రెడీ టు ఇంట్రడ్యూస్ ద బుక్స్ అంటే కనుక యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద డే 1 ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో అయితే జనరల్గా మనకు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పిల్లలకి గిఫ్ట్గా బుక్స్ ఇస్తారంట. సో నేను కూడా ఇంకా అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఎందుకంటే మా బాబు ఇండియన్ బోర్న్ చైల్డ్ కాబట్టి. సో మీరు 3 months నుంచి కానీ లేదంటే ఫస్ట్ డే ఆఫ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ అని కూడా చెప్పచ్చు. సో ఎలాంటి బుక్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని మీరు అడిగితే సో నేను ఏజ్ ప్రకారంగానే చెయ్యాలి అని చెప్తాను. ఎందుకంటే మనం చిన్న పిల్లలకి ఫస్ట్ నుంచి పారాగ్రాఫ్ ఉన్న బుక్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు అసలు కూర్చోరు, వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం కావు అండ్ అంత డిస్క్రిప్షన్ ఇచ్చేంత టైం వాళ్ళకి ఇవ్వరు, మనం కూడా అంత ఓపిక్గా చెప్పాం. సో మీరు బోర్డ్ బుక్స్ నుంచి స్టార్ట్ చేయండి. బుక్స్ మీరు ఎప్పుడెప్పుడు చూపించాలి పిల్లలకి అని చాలామంది అడిగారు. నేనైతే ఎప్పుడు చెప్తాను అంటే పిల్లలు నాప్ టైం అయిపోయాక వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు అండ్ బాగా ఎనర్జెటిక్గా బాగుంటారనమాట. సో ఆ టైంలో మీరు కనుక వాళ్ళు పడుకునేటప్పుడు అంటే చిన్నపిల్లల గురించి చెప్తున్నాను, అండర్ 1 year కిడ్స్. ఆ టైంలో వాళ్ళు ఎక్కువ మూమెంట్స్ ఉండవు కాబట్టి సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పిల్లలు పడుకునే 2 sides మీరు ఏవైనా బోర్డ్ బుక్స్ పెట్టి జస్ట్ అలా డిస్ప్లే పెడితే ఒక 1 minute అయినా సరే వాళ్ళు ఇలా తల తిప్పినప్పుడు చక్కగా వాళ్ళు చూస్తారు. అలా అని చెప్పి గంటలు
పెట్టేయద్దు, వాళ్ళు కళ్ళకు కూడా దెబ్బతింటాయి. సో ఎక్కువసేపు నేనైతే పెట్టలేదు మా బాబుకి. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే వెన్ హీఈస్ 4 months ఓల్డ్. నేను పెద్దగా ఎక్కువ కూడా పెట్టలేదు, ఎందుకంటే అప్పటి వరకు నేను ఎలా అనిపించిందంటే కడుపుతో ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు వింటారు, బట్ బయటకు వచ్చిన తర్వాత కళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, లేకపోతే అసలు అవి చూపించవచ్చు అనేది కూడా నాకు తెలీదు. సో నేను 4 months నుంచి స్టార్ట్ చేశాను, అది కూడా కంటిన్యూస్గా నేనేం చెప్పలేదు, అప్పుడప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళాను, చూపించుకుంటూ వెళ్ళేదాన్ని. బట్ మా బాబు 1 year అయిన తర్వాత మేము యూఎస్ఏకి మూవ్ అయ్యాం. సో అప్పటి నుంచి నేను ఇక్కడ కమ్యూనిటీ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ లెర్న్ చేసుకోవడము, సో అలా 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 డెవలప్ చేసుకున్నాను. అండర్ 1 year కిడ్స్కి అండ్ ఫస్ట్ 3 months to 6 months కిడ్స్కి నేను జనరల్గా ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేస్తారు అందరూ అంటే బ్లాక్ అండ్ వైట్ బుక్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ టైం వరకు 6th month వరకు పిల్లలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ రికగ్నైజ్ చేయగలరు, కలర్ బుక్స్ అనేది వాళ్ళకి అర్థం కాదు. సో మీ దగ్గర బోర్డ్ బుక్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్వి లేకపోతే, మీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయి కదా పెద్దవి, అంటే ఇంత చిన్న పెడితే అసలు కనిపించదు, ఎవరు చూడరు, చింపి పక్కన పడేస్తారు, నోట్లో పెట్టుకొని ట్రై చేస్తారు. సో బోర్డ్ బుక్స్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను. అవి మీకు అమెజాన్లో దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. అలా కాదు అంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ చూడండి. నేను నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఏజ్ బేస్డ్ బుక్స్ అని కరెక్ట్గా అంటే ఈ మ్యాండేటరీగా ఇవి చదవండి అన్నట్టు, పిల్లలకి హెల్ప్ అవుతాయి అన్నట్టు అవన్నీ నేను పోస్ట్ చేశాను. సో అవి నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో ఉంటాయి, అవి చూడండి. అండ్ చాలామంది అడిగారు మీరు ఎలాంటి బుక్స్ ఫస్ట్ మీ బాబుకి ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పి. నేను స్టార్ట్ చేసిన ఏంటంటే బేసిక్ బుక్స్ లైక్ షేప్స్, ఆల్ఫబెట్స్, యానిమల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, కలర్స్. సో ఇలాంటివి నాకు బోర్డ్ బుక్స్ అనేవి మనకు అమెజాన్లో దొరుకుతాయి. అండ్ ఇక్కడ యూఎస్లో అయితే కనుక మీకు బోల్డ్ అనే స్టోర్స్ ఉన్నాయి, అండ్ ప్రీలౌడ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో దొరుకుతాయి. ఇక్కడ నేను తీసుకుని వచ్చి డాలర్ ట్రీలో ఉంటాయి, మనకు చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ అమెజాన్ యూఎస్లో కానీ డీమార్ట్లో కానీ మీకు 35 రూపీస్కి 40 రూపీస్కి బోర్డ్ బుక్స్ దొరుకుతాయి. సో అవి మీరు జస్ట్ ఒకసారి పెట్టి మీరు ఫ్లాష్ కార్డ్ ఎలా చూపిస్తారో అలా అయినా చూపించవచ్చు, లేదంటే జస్ట్ ఇలా ఓపెన్ చేసి పెట్టేసేయచ్చు అనమాట. అండ్ కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మీరు ఈ బుక్స్ ఎక్కడ పెడతారు అంటే మీ కిడ్ ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద లివింగ్ రూమ్, సో యూ కెన్ సెటప్ ఆల్ ద టాయ్స్ ఇన్ ద లివింగ్ రూమ్. సో హ్యాండీగా పెట్టండి, బట్ ఎందుకంటే ఎక్కువ పైకి పెట్టారంటే వాళ్ళు దాన్ని క్లైమ్ చేసుకుని తీసుకునే ఇంట్రెస్ట్ చూపించరు. మనకు జనరల్గా డిస్ప్లే పెడితే ఏంటంటే ఇలా లైన్గా, మీరేం దానికోసం పెద్ద షెల్ఫ్లు కొనుక్కోని అవసరం లేదు, జస్ట్ ఇలా వాల్కి కనుక మీరు పెట్టేసి లైన్గా పెడితే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఆడుకునేటప్పుడు దే స్టార్ట్ పికింగ్ అప్ విత్ ద బుక్. సో మనం ఎప్పుడు కూర్చొని బుక్స్ చెప్పాలి, మా బాబు అసలు బుక్సే కూర్చొని వినడండి, అండ్ మా పాప నోట్లో పెట్టుకొని బుక్స్ అన్ని చింపేస్తుంది అని చాలామంది కామన్గా అడిగారు. నేను దానికి ఏం చెప్తాను అంటే అది ఎ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. ఎందుకంటే బుక్స్లా చదవాలని మనకు తెలుసు, పాపం వాళ్ళకి తెలియదు కదా, ఎవ్రీథింగ్ కొత్త వాళ్ళకి. సో అన్నీ కూడా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారు, నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నోట్లో పెట్టుకుంటారు, తర్వాత కొరుకుతారు, తర్వాత తింటారు, తర్వాత చింపుతారు. సో ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్స్. సో వీటి కోసం అందుకని చెప్పి మనం పిల్లలకి ఫస్ట్ బోర్డ్ బుక్స్తో ఇంట్రడ్యూస్ చేస్తే, బోర్డ్ బుక్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. ఎంత గట్టిగా ఉంటాయంటే, ఇవైనా కొంచెం థిన్గా ఉంది, ఇంకా పిల్లలకి వచ్చే బోర్డ్ బుక్స్ అయితే ఇంకా చాలా హార్డ్గా ఉంటుంది. నథింగ్ బట్ ఇక్కడ 3 to 4 pages కలిపితే ఎంత ఉంటుందో బోర్డ్ బుక్ అంత థిక్నెస్ ఉంటుంది. అండ్ అంత తొందరగా ఇలా నోట్లో పెట్టుకుని కొరికినా కూడా చినగడానికి టైం పడుతుంది అనమాట. ఫస్ట్ మనము బేసిక్స్తో స్టార్ట్ చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. అండ్ దీనిలో బుక్స్లో చాలా టైప్స్ ఉంటాయి. మనకు తెలిసిన ఓన్లీ బుక్స్ అంటే కామన్గా పేపర్స్తోనే చేసి ఉంటారు అని కాదు, చాలా టైప్స్ ఉంటాయి. ఎలా అంటే సో ఇలా అనమాట, పపెట్ స్టోరీ టెల్లింగ్ అంటారు కదా, సో ఇలా పపెట్స్ ఉంటాయి. ఇది మా బాబుది ఫస్ట్ స్టోరీ బుక్ అండ్ మా వారు తీసుకొచ్చారు. ఇది మేము 6 months ఉన్నప్పుడు మా బాబుకి ఇంట్రడ్యూస్ చేశాము. సో ఇలా పపెట్స్ చూస్తూ ఇలా స్టోరీ బుక్ చదువుతూ వాళ్ళకి ఇలా మూమెంట్ అనమాట. సో ఇలా యానిమల్స్ ఉంటాయి, ఇలా కూడా ఇలస్ట్రేషన్స్ చేయొచ్చు మనము. ఇలానే కాదు, ఇందాక నేను చెప్పినట్టుగా బోర్డ్ బుక్స్ ఉంటాయి. సో అవి థిక్నెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలా బోర్డ్ బుక్స్, పపెట్ బుక్స్ అండ్ లిఫ్ట్ ఫ్లాప్ బుక్స్, పాపప్ బుక్స్. సో ఇవి ఫ్లాప్ బుక్స్, పాపప్ బుక్స్ ఏంటంటే సో ఇలా హిడెన్ ఫ్యాక్ట్స్ అన్నీ ఉంటాయి, పిల్లలు ఇవి ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఇవి 4 years అబోవ్ కిడ్ కాబట్టి కొంచెం కాన్సెప్ట్ డెప్త్ ఉంటుంది. బట్ ఫ్లాప్ బుక్స్ అండర్ 1 year 2 years వాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఫ్లాప్ బుక్స్, పిక్చర్ బుక్స్, పాపప్ బుక్స్, అంతేకాదు ఇలా మేజ్ బుక్స్ అనమాట. సో ఇలా ఫింగర్ పెట్టి మేజ్ పెట్టి చూపించడం. అండ్ ఈ బుక్స్ అన్నీ కూడా బాగా ట్రెండింగ్ బుక్స్ అండ్ మా బాబుకి చాలా ఇష్టం. సో ఇవన్నీ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్నాను. సో ఇంతేకాదు ఇక్కడ ఈ ఫ్లాష్ లైట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి ఇది ఒక బుక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇదేంటి అంటే ఇక్కడ మనకు ఒక టార్చ్ ఇస్తారు బుక్లోనే. సో ఇక్కడ ఇలా పెట్టి
సో ఇలా హిడెన్ యానిమల్స్ అన్నిటినీ కూడా ఇలా పిల్లలు చూపించవచ్చు. సో ఇవన్నీ చూపించడం వల్ల పిల్లలు ఏంటంటే బుక్స్ చదవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాదు ఇలాంటి బుక్స్ కూడా ఉంటాయి, ఇవి అన్ఎండింగ్ బుక్స్. సో ఇవి అన్ఫోల్డింగ్ బుక్స్ అని కూడా అంటారు. సో ఇవి ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. బుక్ అంతా ఓపెన్ చేసేసి మనం డిఫరెంట్ షేప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ బుక్కి వస్తే మాత్రం ఇది వర్డ్సే ఉండదు, దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ అ పిక్చర్ బుక్. ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయంటే ఇవన్నీ కూడా ఇండియన్ ఆథర్ బుక్స్ కాబట్టి నేను ఇండియాలో కొన్నాను. ఇంతేకాదు అండ్ కొన్ని బుక్స్ వచ్చి ఇలా స్టోరీ బుక్స్ అనమాట, ఓన్లీ స్టోరీ బేస్డ్ బుక్స్ అంటారు. దీంట్లో ఓన్లీ పిక్చరే ఉంటుంది. సో ఈ బుక్స్ నేను ఏంటంటే మా బాబుకి జస్ట్ పిక్చర్ చూపించేసి ఏదో ఒక స్టోరీ తనకు ఎలా ఇమాజిన్ చేసుకొని స్టోరీ బిల్డప్ చేయమని చెప్తాను. అట్ లాస్ట్ ఇక్కడ మనకు వస్తే ఏంటంటే అసలు ఎవ్రీ పిక్చర్కి రిలేటెడ్ స్టోరీ ఉంటుంది. సో ఇక్కడ మనము స్టోరీ అనేది చూడొచ్చు. సో ఇవి మాత్రం నేను ఇక్కడ లైబ్రరీలో లెండ్ చేసుకున్నాను. అంతేకాదు మనకు పజిల్ బేస్డ్ బుక్స్ కూడా ఉంటాయన్నమాట. సో బుక్ చదివిన తర్వాత పజిల్స్ పెట్టేవి కూడా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పిల్లల్లో బుక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. అండ్ వాళ్ళంతా వాళ్ళు బుక్స్ చదవాలి, బుక్స్లో చూడాలి అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ చేయడం చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తే. కాదు బుక్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరల్ కోడ్ ఉంటుంది. అవి ఏంటి అంటే ఫిక్షన్, నాన్ ఫిక్షన్, స్టోరీ టెల్లింగ్ అండ్ లిటరేచర్, కిడ్స్ లిటరేచర్ అండ్ స్పిరిచువల్ బేస్డ్ బుక్స్, రిలీజియస్ బేస్డ్ బుక్స్, ఫెస్టివల్ బేస్డ్ బుక్స్, పోయిటరీ బేస్డ్ బుక్స్, ఇలా బోల్డ్ అని అంటే ఫ్యాంటసీ, ఫెయిరీ టేల్స్, ఇలా రకరకాల థీమ్ బేస్డ్ బుక్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీరు పిక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కొత్తవి నేర్చుకుంటున్నాము అనేది పిల్లల్లో వాళ్ళకి తెలియకుండానే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చాలామంది అడిగారు మీరు ఒక బుక్ని ఎన్నిసార్లు చదివిపిస్తారు అని. సో నేను దాని విషయానికి వస్తే నేను ఇది కంప్లీట్గా బాబుకి వదిలేస్తాను. అంటే తనకు ఒక బుక్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నేను అది మళ్ళీ చదువుతాను. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను కొన్న బుక్స్ అంటే ఇంట్లో ఉండే బుక్స్ అవుతేనే నేను ఎవ్రీ మంత్ షఫల్ చేస్తాను. సో బాబుకి చూపిస్తాను, హీ జస్ట్ పిక్స్ అప్ ద కపుల్ ఆఫ్ బుక్స్ అండ్ అవి నేను లైబ్రరీ బుక్స్తో పాటు పెట్టి సో అలా చదివిస్తూ ఉంటాను అనమాట. బట్ లైబ్రరీ బుక్స్కి వస్తే ఏంటంటే నేను ఇక్కడ బయట ఆల్రెడీ లెండ్ చేసుకుంటాను అండ్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి ఇంట్లో ఉన్నన్ని రోజులు అవి వారికి ఎంత బాగా నచ్చితే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎప్పుడెప్పుడు బుక్స్ చదువుతారు అని అడిగారు. నేను కామన్గా ఎప్పుడు చదవడం స్టార్ట్ చేశాము ఇక్కడికి వచ్చాకంటే బాబుకి డ్యూరింగ్ లంచ్ టైం మిల్క్ తాగేటప్పుడు డిస్ట్రాక్షన్, అదే కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షనే. కాకపోతే ఏంటంటే నేను కంప్లీట్గా స్క్రీన్ టైంని అవాయిడ్ చేయడానికి మెల్లమెల్లగా బుక్స్ ఇంట్రడ్యూస్ చేశామన్నమాట. సో రోజు మనం ఒక టైం మేనేజ్మెంట్ చేసుకొని ఒక స్కెడ్యూల్ పెట్టుకొని సో ఈ టైంలో మనం బుక్ చదువుతాము అని తెలిస్తే పిల్లలు కూడా ఆ టైంకి వచ్చి వాళ్ళు కూడా బుక్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొక కామన్ క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటి అంటే మా పిల్లలు బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లేదండి, మేము అన్నీ పెడుతున్నాము కానీ చూపించట్లేదు, జస్ట్ ఒక మినిట్ కూడా కూర్చోవట్లేదు, నోట్లో పెట్టేసుకుంటారు, చింపేస్తున్నారు, మేము ఇక్కడ పక్కన కూర్చొని చెప్తుంటే వాళ్ళు ఎటో చూస్తున్నారు, అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎలా చేయాలని అడిగారు. ఒకటైతే చెప్పగలను, ఇది వన్ డేలో అయితే రాదు, we have to wait and we need lots and lots of patience అనేది చెప్పగలను. బికాస్ పిల్లలు ఈ ఏజ్ అనే కాదు ఏ ఏజ్ అయినా సరే వాళ్ళకి ఆడుకోవాలి, తిరగాలి, అల్లరి చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు ఏం చేయాలి అంటే వాళ్ళు తిరిగే ప్లేసెస్లో బుక్స్ పెట్టేసేయండి ఇందాక నేను చెప్పినట్టు. అండ్ నాకు తెలిసిన బాగా వర్క్ అయిన 4 మెయిన్ కీ పాయింట్స్ చెప్తాను, అవి మీరు ఫాలో అయిపోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇవి నాకు కూడా వర్క్ అయింది. పాయింట్ నెంబర్ 1, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పపెట్ స్టోరీని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పిల్లి ఉంది, దాని తర్వాత సింహం ఉంది అని చెప్తే ఓపిక ఉండదు. పిల్లి వచ్చింది, సింహం వచ్చింది, నచ్చింది. సో ఇలా వాయిస్ మాడ్యులేషన్ చేసి చెప్తే పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడు చెప్పే ఒకటే బోరింగ్ స్టోరీలా కాకుండా కొంచెం వాయిస్ మాడ్యులేషన్ చేసి చెప్పండి. పిల్లలు మీరు వాయిస్ మాడ్యులేషన్ చేసినప్పుడు వాళ్ళు అటు పక్కనున్నా కూడా పరిగెత్తుకొని వచ్చేసి కూర్చొని స్టోరీ వినడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 2, పపెట్ స్టోరీస్. సో దీనికోసం మీరు ఇలాంటి బుక్సే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు కామన్గా ఇంటర్నెట్లో చాలా వరకు ఫొటోస్ గూగుల్ చేస్తే ఫొటోస్ దొరుకుతాయి. సో ఆ ఫొటోస్ కట్ చేసుకొని మన పాప్సికల్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేదంటే అట్ట ముక్కలు ఉంటాయి కదా, వాటికి అతికిచ్చేసేసుకొని మీ ఫింగర్కి ఇలా పెట్టేసుకొని పిల్లలకి పపెట్ స్టోరీ చెప్పండి, అవి కూడా బాగా వర్క్. పాయింట్ నెంబర్ 3, బుకిష్ ప్లే గురించి మీరు వినుండకపోతే కనుక ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా చూడండి. సో మనం ఏదైనా ఒక చిన్న ఫామ్ యానిమల్స్ తీసుకున్నాం అనుకోండి. ఫామ్ యానిమల్స్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయి అని మీరు యానిమల్ ఫిగరెన్స్ మనకు అమెజాన్లో దొరుకుతాయి.
ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో యానిమల్ ఫిగరీన్స్ అన్నిటిని కూడా మీరు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటుంది కదా, దానిలో కొంచెం బ్రౌన్ కలర్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి దానిలో ఈ యానిమల్స్ పెట్టండి. పిల్లలకి టాంగ్స్ కానీ స్పూన్స్ కానీ ట్వీజర్స్ కానీ లేదంటే బగ్ క్యాచర్స్ కానీ నేను ముందు చూపించిన వీడియోస్ లాగా ఆ టూల్స్ అనేవి సెన్సరీ టూల్స్ ఇవ్వండి. సో పిల్లలు ఏంటి అంటే ఆ పిండిలోంచి బొమ్మలు తీయడం ఎలా నేర్చుకుంటారు, స్పూన్స్ ఎలా పట్టుకోవడం నేర్చుకుంటారు. అంతేకాదు అసలు ఆ ఫామ్ యానిమల్స్ ఏమేం ఫామ్ యానిమల్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది అనేది మనం బయటకి ఇప్పుడు ఎలాగో వెళ్ళి వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయలేం. కాకపోతే మనము బుకిష్ ప్లే ద్వారా పిల్లలకి ఇంట్లోనే అలాంటి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ బుకిష్ ప్లే ద్వారా పిల్లలు మనం బుక్స్ చదివేసిన తర్వాత ఇలా స్టోరీ టెల్లింగ్ అనేది చెప్పి ఈ సెటప్ చేస్తే కనుక సెన్సరీ ప్లే అనేది సెటప్ చేస్తే వాళ్ళు ఇంకా ఇమాజినేషన్ డెవలప్ అవుతుంది అండ్ బుక్స్ చదవడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ పాయింట్ నెంబర్ 4 నాకు బాగా వర్కౌట్ అయింది ఏంటంటే ప్రొజెక్టింగ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనమాట. స్టోరీ ప్రొజెక్షన్ అనేది మీరు ఎక్కడైనా వినుంటే అర్థమైపోతుంది, లేకపోతే చెప్పేస్తా చూడండి. ఒక ఫ్లాష్ లైట్ తీసుకొని మీరు డార్క్ రూమ్లో పెట్టి ఆ ఫ్లాష్ లైట్కి టార్చ్కి జస్ట్ ఒక పేపర్ కట్ చేసి ఒక షేప్ లాగా పెడితే కనుక ఇక్కడ చూపించేస్తా చూడండి. సో ఇలా పెడితే కనుక మీకు పిల్లలకి ఆ బొమ్మ అనేది మనకు డార్క్ రూమ్లో బాగా కనిపిస్తుంది. సో ఇలాగ కూడా మీరు స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు. అంతేకాదు మీకు బాగా తెలుసుంటే మన తోలుబొమ్మ ఆట ఐడియా ఉంది కదా, సో మనం అంత పెద్ద సెటప్ చేయలేము, కాకపోతే ఒక కార్డ్ బాక్స్లో మనము ప్రొజెక్ట్ చేసి ఒక స్టోరీ టెల్లింగ్ కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో మనం స్టోరీ టెల్లింగ్ చేస్తే ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇమాజినేషన్ డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళంతా వాళ్ళు ఒక స్టోరీ చెప్పి క్రియేట్ చేసేంత టాలెంట్ కూడా వస్తుంది. అంతేకాదు మనం పిల్లలు పడుకునేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో కథలు అల్లుతుంటారు కదా, సో ఆ కథలన్నీ కూడా చక్కగా వీడియో తీయండి, వీడియో రికార్డ్ చేసి అవన్నీ స్టోర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకి విన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంత బాగా చెప్పానా అని చెప్పి వాళ్ళు కొత్త స్టోరీస్ చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు ఫినాన్షియల్గా బుక్స్ మేము ఎక్కువ కొనుక్కోలేము అని చాలామంది కామన్ ప్రాబ్లం చెప్పారు. అంతేకాదండి, నేను కూడా టూ మెనీ బుక్స్ కొనలేను, అందుకని లైబ్రరీ నుంచి తెచ్చుకుంటా, కొన్ని కొనాల్సినవి కొంటాను. అందుకోసమని మనకు ప్రాతం బుక్స్ అంటే పీబీ స్టోరీ వీవర్స్ అనేవాళ్ళు మనకు ఫ్రీగా బుక్స్ చదవడం కోసం ఒక సైట్ పెట్టున్నారు. అక్కడ మీరు ఏమి డబ్బులు కట్టిన అవసరం లేదు, జస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. లైక్ మనము అన్ని అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, లైక్ జీమెయిల్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎలా చేసుకుంటామో మీరు pbstoryweaver.org అనే సైట్కి వెళ్తే అక్కడ రిజిస్టర్ చేసుకొని బోల్డ్ అన్ని బుక్స్ చదవచ్చు. ఎన్ని లాంగ్వేజెస్ కావాలంటే తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం ఇలా ఎన్ని లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి అండ్ అన్ని టైప్స్ ఆఫ్ లిటరేచర్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాదు లెవెల్ బేస్డ్ బుక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈజీగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 సర్చ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎలాంటి బుక్స్ కావాలని సర్చ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు పీబీ స్టోరీ వీవర్ ద్వారా ఫ్రీగా బుక్స్ చదవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్కి వెళ్తే మనకు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో బుక్స్ అనేవి ప్రీ లౌడ్ బుక్స్ అనేవి దొరుకుతాయి. సో అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ యూఎస్ఏ, మీరు యూఎస్లో ఏంటంటే వన్స్ అపాన్ ఎ చైల్డ్లో ఒక్కోసారి బుక్స్ దొరుకుతాయండి, అక్కడ కూడా చాలా బాగుంటాయి. అండ్ హాఫ్ ప్రైస్ బుక్స్లో నేను నాకు బోల్డ్ అన్ని బుక్స్ కనిపించాయి అండ్ అవన్నీ కూడా ఫ్రెష్ బుక్స్, ప్రీలౌడ్ బుక్స్ కాదు, కొత్త బుక్స్ చాలా తక్కువ ప్రైస్కి కూడా దొరుకుతాయి. సో ఇక్కడ మీరు ఎక్కడెక్కడ బుక్స్ కావాలనుకుంటే సో ఈ సైట్స్లో చూడండి, మీకు అక్కడ కాదు. నేను మా బాబుకి బుక్స్ ఫెస్టివల్ బేస్డ్ బుక్స్, థీమ్ బేస్డ్ బుక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్లో మనకు ఫాదర్స్ డే వస్తుంది అనుకోండి, సో ఫాదర్స్ డే బుక్స్ అన్నీ కూడా నేను గూగుల్లో సర్చ్ చేసి మా బాబుకి నేను లైబ్రరీ నుంచి లెండ్ చేసి రిక్వెస్ట్ పెట్టి తెప్పిస్తాను. మరియు బుక్స్ ఎలా చూస్ చేసుకుంటారు అని చాలామంది అడుగున్నారనమాట. నేను ఎలా చూస్ చేసుకుంటాను అంటే కిడ్ ఇంట్రెస్ట్ని బట్టించి వెళ్ళండి. ఫస్ట్లో మనం పెద్ద కాన్సెప్ట్స్ ఎలాగో ఇంట్రడ్యూస్ చేయలేము, థీమ్స్ ఇంట్రడ్యూస్ చేయలేము. కాబట్టి మీ బాబుకి మీ పాపకి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, పిల్లలందరికీ యానిమల్సే ఇష్టం ఉంటుంది. నేను ఏదైనా బుక్ చదివేటప్పుడు మా బాబు యానిమల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు, బాగా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆ యానిమల్స్ పేర్లు గుర్తుపెట్టుకొని రాసుకొని సో ఆ బుక్స్ అన్నీ కూడా ఆన్లైన్లో సర్చ్ చేసి అలాంటి బుక్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి లైబ్రరీ నుంచి ఆ బుక్స్ అనేది చదువుతామన్నమాట. సో ఇలా థీమ్ బేస్డ్ బుక్స్ డిఫరెంట్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం బుక్స్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి కొత్తవి నేర్చుకుంటారు అండ్ ఆ పండగల గురించి నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఏంటి అంటే థీమ్ బేస్డ్ బుక్స్ చేస్తున్నాము, లైక్ ప్లాంట్ స్టడీ, యానిమల్ స్టడీ, స్పేస్ స్టడీ. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని నేను ఎవ్రీ మంత్ మా బాబుకి వేరే బుక్స్ చదివిపిస్తున్నాను అనమాట. సో ఇంత డెప్త్ అనేది మీరు 4.5-4 years అబవ్ కిడ్కి ఇంత డెప్త్ వెళ్ళినా కూడా వాళ్ళు అర్థమవుతుంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగే మీరు థీమ్ బేస్డ్ బుక్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయొద్దు.
ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా బోర్డ్ బుక్స్ నుంచి చిన్న చిన్న ఉండేవి స్టార్ట్ చేయండి. అండ్ కామిక్ బుక్స్ ఉంటే అవి కూడా చదవండి, ఎందుకంటే అవి చాలా ఫనీగా ఉంటాయి వర్డింగ్స్. కానీ నేను నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో ఐజీటీవీలో చాలా వరకు నేను నాకు బాగా నచ్చిన బుక్స్ అన్నీ కూడా రీడ్ అలౌడ్స్ చేసున్నాను. ఒకవేళ మీరు చూసుండకపోతే చూడండి. అండ్ దీనికి సంబంధించిన ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కానీ, సో ఎక్కడెక్కడ నేను బుక్స్ కొంటాను అండ్ అమెజాన్లో కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి నన్ను కామన్గా అడిగింది ఏంటి అంటే 1000 బుక్స్ బిఫోర్ కిండర్ గార్టెన్, అసలు దీనివల్ల యూజ్ ఏంటి అని. మామూలుగా ఏంటంటే కిండర్ గార్టెన్ స్కూల్లో జాయిన్ చేసే లోపల అంటే అండర్ 5 years లోపల 1000 బుక్స్ చదవడం అనేది ఒక పెద్ద టార్గెట్ అనమాట, కామన్గా అందరం పెట్టుకుంటాము. సో 1000 బుక్స్ 5 years చదవడం అనేది 5 ఏళ్ళలో ఒక 1000 బుక్లు చదవలేమో అని మనం అనుకోవచ్చు, కానీ చదవలేమండి, చాలా కష్టం. ఎందుకంటే మనకందరికీ మన పర్సనల్ వర్క్స్ ఉంటాయి. అండ్ 1000 బుక్స్ చదవడం అంటే అంత ఈజీగా కూడా కాదు. పిల్లలు ఇంట్రెస్టింగ్గా కూర్చోవాలి, మనం కూడా టైం కేటాయించాలి. సో ఇన్ని బుక్స్ చదవడం వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము అండ్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఇన్ని బుక్స్ చదవడం వల్ల పిల్లలకి వాళ్ళంతా వాళ్ళే బుక్స్ చదవడం అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా చూపించేస్తారనమాట. అన్నిటికి మించి కామన్గా చెప్పే పాయింట్ ఏంటి అంటే, మీరు మీకు నచ్చిన బుక్స్ చదవడం కాదు, మీ పిల్లలకి నచ్చిన బుక్స్ తెప్పిస్తే తెలియకుండానే వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము, ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో మీరు ఏమైనా బుక్స్ తెప్పించాలి అనుకుంటే ఫస్ట్ మీ కిడ్ ఇంట్రెస్ట్ని బట్టించి మన ఉద్దేశంలో పెట్టుకొని అలాంటి బుక్స్ ఆర్డర్ పెట్టండి. సో ఇలా బుక్స్ గురించి మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడేస్తాను. సో నాకు తెలియకుండానే బుక్స్ అంటే ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మా నాన్నగారి వల్ల అండ్ మా బాబు వల్ల. సో ఇన్ని బుక్స్ నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ బేస్డ్ బుక్స్ కాకుండా నేను ఇన్ని బుక్స్ అసలు ఎప్పటి వరకు చదవలేదు. సో హోప్ఫుల్లీ మేము 1000 బుక్స్ తొందరలో కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా బుక్స్ రిలేటెడ్ క్వరీస్ ఉంటే కనుక ఇక్కడ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు తెలిసినన్ని పాయింట్స్ అండ్ మీరు కామన్గా అడిగే క్వరీస్ అన్నీ కూడా నేను కవర్ చేశాను ఈ వీడియోలో అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా కవర్ చేయకపోతే మీరు ఒకసారి క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని అలా ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది. సో మిస్ చేయకుండా చూసేయచ్చు. సో ఇక్కడితో ఈరోజు ఈ వీడియో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్తో హోమ్ స్కూలింగ్ సిరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ రాజీ అమ్మజర్నీ.